అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ ఈ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. మీకు ఈ రీడింగ్ అట్లీస్ట్ ఒక 50% నుంచి 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రేపు నేను 2 వీడియోస్ పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఒకటి వచ్చేసి ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను 12 నుంచి 2:30 మధ్యలో. ఇంకోటి వచ్చేసి ఈ టైం పోస్ట్ చేస్తాను ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో ఇంకొక రీడింగ్ పోస్ట్ చేస్తాను. ఓకే, మరి చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ రిగార్డింగ్ దేర్ కనెక్షన్. వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇస్ థింకింగ్, ఫీలింగ్ about my collective. What is their next step? What is the obstacle for my collective in this connection, and what my collective is expecting in this connection? Please give reading for my collective. Please give reading for my collective. First వచ్చేసి మీ ఫీలింగ్స్ చెక్ చేద్దాము. ఫస్ట్ మీ ఫీలింగ్స్, దెన్ మీ పర్సన్ ఫీలింగ్స్, ఆ తర్వాత మీకు ఈ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తర్వాత ఆబ్స్టికల్, తర్వాత ఫ్యూచర్ అవుట్కమ్. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఫీలింగ్ ఇన్ దిస్ కనెక్షన్. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. 3 of Cups రావాలనుకుంటుంది, చూద్దాం మళ్ళీ వస్తుందేమో. సో మీ ఫీలింగ్స్ వచ్చేసి ఈ కనెక్షన్లో 7 of Pentacles చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Cups, వెరీ డిసప్పాయింటెడ్ ఎనర్జీ ఇది వచ్చేసి. సో యాక్చువల్లీ ఇది నిన్నటి రీడింగ్కి కొంచెము కనెక్ట్ అయ్యింది. 4 of Cups ఎనర్జీ నిన్నటి రీడింగ్లో కూడా చాలా వచ్చింది. ఈ మెసేజ్ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో సంథింగ్ రైట్ నౌ గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలని, రైట్? సో దానికి సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి కొంచెము కనెక్ట్ అవుతుంది. సో మీరు ఆ రీడింగ్ చూస్తే మీకు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎనీవే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి 7 of Pentacles 4 of Cupsతో చాలా డిసప్పాయింట్మెంట్ చూపిస్తుంది మీకైతే. 7 of Penticlesతో ఏంటి అని అంటే అసలు ఈ కనెక్షన్ వర్క్ అవుతుందా, లేకపోతే జస్ట్ మీరు ఎనర్జీని అంతా వేస్ట్ చేస్తున్నారా, వేరే లైక్ యూనో ఆపర్చునిటీసో లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ చాలా చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అన్నది చూపిస్తుంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి. 4 of Pentacles వచ్చేసి ఏంటి అని అంటే స్పెషల్లీ ఈ ఇన్కమింగ్ ఎనర్జీ ఈ పర్సన్ నుంచి మీకు ఏంటి అని అంటే గివింగ్ ఎనర్జీ అంతగా లేదు. ఈ పర్సన్ ఏదన్నా ఓపెన్ అప్ అయినా సరే ఏంటి అని అంటే చాలా తక్కువ అనమాట, స్టింజీగా అనిపిస్తుంది. అంటే మీరు చూపించిన ఎఫర్ట్స్కి ఈ కనెక్షన్లో మీకు ఆ ఎఫర్ట్స్కి అంతగా మీరు రిజల్ట్ చూసినట్లు అనిపించట్లేదు అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే 7 of Pentaclesతో గ్రోత్ అసలు లేదేమో, మీరే కష్టపడుతున్నారేమో అని చెప్పేసి అనుకొని కొంచెం డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నట్లు. అందుకనే మీరు మూవ్ ఆన్ అయిపోయి కొత్త బిగినింగ్ అని చెప్పేసి, లేకపోతే ఎమోషన్ కనెక్షన్స్ ఇంకా ఏదైనా వేరే కనెక్షన్స్ ఉంటే ఆ కనెక్షన్స్ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు మీరు ఈ కనెక్షన్కి వచ్చేసి. అంటే ఏంటి అంటే మీరు ఇచ్చింది కాకుండా చాలా తక్కువగా మీరు రిసీవ్ చేసుకున్నది, చాలా స్టింజినెస్ అనేది చూపిస్తుంది పర్సన్ నుంచి అన్నట్లు అనిపించేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏంటంటే 4 of Pentacles ఎనర్జీతో ఇక్కడ ఎక్కడో మీకు మీ ఇంట్యూషన్ లేకపోతే జనరల్లీ మీకు ఏమనిపిస్తూ ఉండొచ్చు అని అంటే 4 of Pentaclesతో మనీ రిలేటెడ్గా ఏదైనా ఈ పర్సన్ జస్ట్ కనెక్ట్ అయి ఉన్నారా ఏంటి, ఎప్పుడైనా మాట్లాడాలి అని అంటే ఏదైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా ఏంటి అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు వెయిట్ అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ అనమాట. అంటే వెయిట్ చేయాలా లేకపోతే వెళ్ళిపోవాలా, లేకపోతే మంచి ఆపర్చునిటీ ఏదైనా దొరుకుతుందా ఏంటి అని చెప్పేసి, లేకపోతే అట్లీస్ట్ కొంచెం సేపు
ఈ కనెక్షన్కి సంబంధించి పాజ్ పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాము ఈ కనెక్షన్కి సంబంధించి. రైట్ నౌ మీకు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి ఈ కనెక్షన్కి సంబంధించి, ఈ పర్సన్కి సంబంధించి. ఓకే, గ్రోత్ అసలు ఉన్నట్లు మీకు అనిపించట్లేదు. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. ఫస్ట్ ఫీలింగ్స్, ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ రైట్. ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ చూసి తర్వాత ఇంటెన్షన్స్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ person, the person on my collective's mind. Please show me the feelings of my collective's person, the person on my collective's mind. 5 of swords వచ్చేసి ఈ పర్సన్ ఫీలింగ్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వరల్డ్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే 5 of swords సిచ్యువేషన్తో రైట్ నో యాక్చువల్లీ ఈ పర్సన్ అయితే క్లియర్ మైండ్లో లేరు అన్నట్లయితే బాగా చూపిస్తుంది. చాలా చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది. అన్నెసరీ థింగ్స్ ఈ కనెక్షన్కి సంబంధించి, మీకు సంబంధించి స్పెషల్లీ అంటే అవుట్ సైడర్ ఎనర్జీస్ అనమాట. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఈ కనెక్షన్లో వేరే వాళ్ళు ఒప్పుకోకపోతే అసలు ఏం చేయాలి, ఇలాంటిది అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఈ పర్సన్ చాలా స్ట్రెస్లో ఉన్నట్లు క్లియర్లీ ఉందన్నమాట. అంటే ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, వీళ్ళకి దీని నుంచి ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ దీనికి సంబంధించి మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ వీళ్ళకి కూడా తెలుసు వీళ్ళు ఉన్నది ఈ రైట్ సిచ్యువేషన్ అయితే కాదు. ఎందుకంటే ఇది 5 of swords ఎనర్జీ, చాలా చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీ. అది కూడా స్పెషల్లీ నెగిటివ్ టాక్స్ మీద, గాసిప్ లాంటిది, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీ, రిలేటివ్స్, అదర్ ఫ్రెండ్స్, లేకపోతే కలీగ్స్, ఇలా అన్నెసరీగా వేరే ఎనర్జీస్ని బట్టి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అంటే చాలా స్ట్రెస్లో ఉన్నారు. అందుకని వీళ్ళకి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, వీళ్ళకి ఒక ఫ్రీడమ్ కావాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ద వరల్డ్. కొంతమందికి ఫ్యామిలీ స్ట్రెస్ అయితే చూపిస్తుంది 10 of Pentaclesతో. సో మీ కనెక్షన్లో ఏదైనా ఫ్యామిలీ సిచ్యువేషన్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్కి వాళ్ళ ఫ్యామిలీ దానికి సంబంధించి వీళ్ళకు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండడం అనమాట. సో అందుకనే ఫ్రీడమ్ అనేది లేదు, లిబరేట్ అవ్వాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని చెప్పేసి మీతో ఏదైనా సరే మాట్లాడి కమ్యూనికేషన్ క్లియర్లీ చేసేసి ఒక ఏదైతే పాతగా అంటే పాస్ట్ నుంచి మీరు గొడవ పడ్డమో, లేకపోతే అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్ జరగడమో ఈ కనెక్షన్లో, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఒక ఆన్సర్ అనేది రావట్లేదు అంటే అది ఎండ్ చేసేయాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి ఒక స్టెబిలిటీ కావాలి, వీళ్ళకు ఒక కంప్లీషన్ కావాలి, హ్యాపీగా ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ ఇక్కడ ఒక మెసేజ్ మాత్రం క్లియర్లీ ఏమొస్తుందనంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఆల్రెడీ మీరు ఎవరికైనా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కనెక్షన్కి సంబంధించి అని అంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఆ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ కూడా హ్యాపీ అవ్వాలి. అలా హ్యాపీ అవుతూనే వీళ్ళకు స్టెబిలిటీ ఇంకా మీ కనెక్షన్లో కంప్లీషన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు మీ కనెక్షన్కి సంబంధించి డెఫినెట్లీ చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళకు నెక్స్ట్ ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు, చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు ఏదైనా చిరాకుగా మాట్లాడే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఆ ఎనర్జీ అనమాట, 5 of swords ఎనర్జీ. ఏదైనా చెప్పినా సరే చాలా రూడ్గా అనిపించడము, ఎమోషనలీ కనెక్ట్ అవ్వకుండా అవతల పర్సన్ ఏం చెప్తున్నారు ఏంటని అర్థం చేసుకుండా చాలా రూడ్గా రెస్పాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్ అలాంటి ఎనర్జీలో ఉన్నారు. డిస్టర్బ్ చేస్తే లైక్ నేను ఈ సిచ్యువేషన్లో ఉండడం కంటే దీని నుంచి బయటకు వచ్చేయడమే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కమ్యూనికేషన్ కొంచెం చేసినా సరే మీ నుంచి వీళ్ళకు అంటే ఆన్సర్ కావాలి అది అన్న వెంటనే చిరాకు వచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ 5 of swords కాబట్టి అటు ఈ కనెక్షన్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, అంటే మీకు ఇంకా అవతల వేరే ఎనర్జీకి సంబంధించి రెండు మధ్యలో జగ్గులు అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఏంటంటే ఈ పర్సన్కి అన్నీ కలిపి హెడ్ఏక్ని ఇస్తున్నట్లు ఈ కార్డులో ఎలా అయితే చూపిస్తుందో అదే విధంగా చూపిస్తుంది. సో ఈ స్ట్రెస్ఫుల్ ఎనర్జీ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. మెంటల్లీ చాలా చాలా స్ట్రెస్ ఉంది. సో వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మళ్ళీ మీ కనెక్షన్కి సంబంధించి అనేది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. మరి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీ కనెక్షన్కి సంబంధించి ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్.
3 ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ కనెక్షన్కి సంబంధించి ఒక మెసేజ్ అయితే క్లియర్లీ ఇవ్వాలి. ఇది మీకు రెజనేట్ అయింది సిచ్యువేషన్ మీది అని అంటే మాత్రం ఇది మీకోసం. అదేంటంటే 7 ఆఫ్ పెంటికల్స్ మీరు వెయిట్ చేస్తున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు, ఫర్ షూర్ క్లియర్లీ ఉంది ఇక్కడైతే. అసలు ఈ కనెక్షన్లో గ్రోత్ ఉందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ మీకు మీ కనెక్షన్కి సంబంధించి అంటే ఈ పర్సన్కి నిజంగానే మీరంటే ఇష్టమో, అఫ్కోర్స్ నేను ఆ రీడింగ్కి సంబంధించి రైట్ చేసేది ఇదంతా కార్మిక్ సిచ్యువేషన్స్కి అయితే అసలు కానే కాదు. అలాంటి దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఇంటెన్షన్ నిజంగానే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీతో న్యూ బిగినింగ్ కావాలి, మీతో మంచి గ్రోత్ కావాలి అని చెప్పేసి ఈ జస్టిస్ అనేది తీసుకొని రావాలి అనేది అయితే క్లియర్లీ చూపిస్తుంది. కానీ ఏదో దేనికో సంబంధించి వెయిట్ చేస్తున్నారు. సో ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఈ రీడింగ్ నెక్స్ట్ 2 వీక్స్ కోసము, అట్లీస్ట్ ఈ 2 వీక్స్ కోసం మీ అంతకు మీరు వెళ్ళి ఈ పర్సన్ని అప్రోచ్ అవ్వకపోవడం బెస్ట్ అన్నట్లు రీడింగ్లో ఎనర్జీ వైజ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ పర్సన్ 5 ఆఫ్ స్వర్డ్స్ సిచ్యువేషన్లో ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా ఏదో నడుస్తుంది, దానికి సంబంధించి ఆలోచించడము, ఒక్కసారి ఆ న్యూస్ వచ్చిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అన్నట్లు ఉన్నారు. సో 2 వీక్స్ వరకు మీరు ఈ ఎనర్జీలో 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉండి, అంటే మీరు పేషెన్స్ అనేది అంటే వెయిట్ చేసి కొన్నిసార్లు మనకు బాగా అనిపించదు రైట్, ఎంతసేపు అని వెయిట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ ఎనర్జీలో వెళ్ళి ఈ పర్సన్తో మాట్లాడితే డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పాను రూడ్నెస్ వస్తుంది, ఆన్సర్ అయితే క్లియర్గా వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. ఈ పర్సన్ నేను తీసుకోలేను అని చెప్పేసి వాక్ అవే చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో 2 వీక్స్ వరకు మీరు ఈ పర్సన్తో ఈ కనెక్షన్కి సంబంధించి జస్ట్ కొంచెం పాజ్ పెడితే బెస్ట్ అన్నట్లు ఎనర్జీలో చూపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి మీకు సంబంధించి జస్టిస్ తీసుకొని రావాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళకు మీతో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైతే మీ కనెక్షన్ ఉందో అక్కడ నుంచి ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నట్లు వీళ్ళ ఉద్దేశం అయితే చూపిస్తుంది అనమాట. అంటే స్ట్రాంగ్గా చేసుకోవాలి ఈ కనెక్షన్ అన్నట్లు చూపిస్తుంది. కానీ ఈ పర్సన్కి ఏదో న్యూస్ గురించో, కొంతమందికి జాబ్కి రిలేటెడ్కి సంబంధించి కూడా అయిండొచ్చు. ఈ పర్సన్ జాబ్ రావాలి, ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ రావాలి, సంథింగ్ ఏదో వెయిటింగ్ అనేది ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు స్టార్ట్ చేయడానికి. కానీ ఏంటంటే ఆ వెయిట్ చేస్తున్నందుకు వీళ్ళకు జంప్ చేయాలంటే కొంచెం వెయిట్, ఆ న్యూస్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఆగిపోయి ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీకి రిలేటెడ్ కూడా వచ్చింది రైట్ వాళ్ళ దగ్గర ఫీలింగ్స్లో. సో ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా స్టెబిలిటీ తీసుకొని రావాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటేను దానికి సంబంధించి అది ఆ వర్క్ అనేది ఫినిష్ చేయాలి, అప్పుడు ఇంకో స్టెప్ తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇంటెన్షన్ మీ సైడ్ రావాలి, న్యూ బిగినింగ్ తీసుకోవాలి, బట్ కొంచెం టైం కావాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ వెరీ ఈసారి ఈ నెక్స్ట్ 15 డేస్ కోసం మాత్రం చాలా డిస్టర్బ్గా ఉన్నట్లు మాత్రం క్లియర్లీ చూపిస్తుంది. వీళ్ళు కొంచెము ఓవర్లీ వేరే ఎనర్జీస్ గురించి ఆలోచించే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఈ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది చూద్దాము. ఫస్ట్ మీరు ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటన్నది చెక్ చేద్దాం. Universe, please show me what is the obstacle for my collective in this connection. What is the obstacle for my collective in this connection? ఆబ్స్టికల్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది మీకు ఈ కనెక్షన్కి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్ ఎనర్జీ. సో న్యూ బిగినింగ్ అయితే చేయాలన్న ఆలోచన ఉంది రైట్, అదే సేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ, ఇది వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్ కాబట్టి ఒకే మూమెంట్లో వీళ్ళు అవతల ఎనర్జీస్ నుంచి, అంటే వీళ్ళు డీల్ అవుతున్న వాళ్ళ సిచ్యువేషన్ నుంచి ఏదైనా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి, వాళ్ళు బాగా బిహేవ్ చేయకపోయేసరికి ఈ పర్సన్ ఏమనుకుంటారంటే ఇమీడియట్లీ మీతో వచ్చి కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, బాగుండాలి, ఒక కొత్త బిగినింగ్ ఉండాలి అని చెప్పేసి ఆలోచించడం అనమాట. అంటే మూవ్ అవ్వడం అనమాట, ఇమీడియట్లీ మెసేజ్ చేయడం లాంటిది, కనెక్ట్ అవ్వాలి అన్నది అనుకోవడము. కానీ వెంటనే మళ్ళీ ఏంటి అని అంటే మళ్ళీ ఫాల్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మేబీ నేను తొందరగా తొందరపాట్లు డెసిషన్ తీసుకుంటున్నానేమో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా, అంటే ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం ఇలాంటిదే చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆబ్స్టికల్ మీకు అంటే డెసిషన్ అనేది క్లియర్గా లేదు, స్ట్రాంగ్గా లేదు ఇంకా అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 15 డేస్కి మీ కనెక్షన్కి రిలేటెడ్ వచ్చేసి ఆబ్స్టికల్ వచ్చి ఇది నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్
ఈ పర్సన్ కొంచెం మెచ్యూరిటీలో ఏజ్లో కూడా కొంచెం యంగ్ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అంత ఈజీగా ఇష్టపడే ఛాన్సెస్ లేకపోవచ్చు. అందుకని చెప్పేసి కూడా వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఈ కనెక్షన్కి సంబంధించి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమిట్మెంట్ లాంటిది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రైట్. అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏంటంటే దానికి సంబంధించి ఫ్రీడమ్ లూస్ అవుతారేమో ఒకవేళ కంప్లీట్లీ వచ్చేస్తే. సో వాళ్ళు ఆ ఎనర్జీని, ఆ ప్యాషనేట్ ఎనర్జీని అంతా మిస్ అవుతారేమో అని చెప్పేసి కూడా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కూడా మీ కనెక్షన్కి సంబంధించి ఆబ్స్టికల్ అనమాట. ఓకే, సో అంటే కొంచెం ఓవర్గా ఫ్రీడమ్ లవర్ కాబట్టి అంత ఈజీగా ముందుకు రావడానికి ఇష్టపడకపోవడము, థింగ్స్ అలానే నార్మల్గా పెట్టుకొని ఉండడం, నార్మల్గా క్యాజువల్గా ఉండాలి అని చెప్పేసి కూడా అనుకునే ఛాన్సెస్ ఉందన్నమాట కొంతమందికి. ఓకే, సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి చూద్దాము. Universe, please show me what my collective is expecting in this connection. What my collective is expecting in this connection. Seven of Wands వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఇందాక మనము 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చినప్పుడు 4 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది కదా, అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ. అది కంప్లీట్లీ ఓపెన్ అప్ కాకపోవడము, కొంచెమే చెప్పడము ఇన్ఫర్మేషన్. ఈ పర్సన్ ఇక్కడ 5 ఆఫ్ స్పోర్ట్స్ చాలా స్ట్రెస్ నడుస్తుంది, చాలా వరకు డీల్ అవుతున్నారు. ఇంక ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది బదులు ఏం నడుస్తుంది ఏంటి వాళ్ళ లైఫ్లో చెప్పే బదులు కొంచెం మాట్లాడడము, లైక్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇవ్వడం అనమాట. అందుకని ఇది మీకు నచ్చట్లేదు. సో మీరేంటి అని అంటే ఈ పర్సన్ అఫ్కోర్స్ మీ నుంచి మీకు ఏంటంటే ఆన్సర్స్ కావాలి, క్వీన్ ఆఫ్ కప్స్తో ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, అది కంపల్సరీ ఉంది ఇక్కడ. కానీ దీనికన్నా మెయిన్ మీ ఎనర్జీ ఏంటి అని అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ గార్డెడ్ అప్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఇది కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తుంది రైట్. ఈ 7 ఆఫ్ పెంటికల్స్తో డౌట్స్ని క్రియేట్ చేస్తుంది. మీరు అసలు మీకు అర్థం అవ్వట్లేదు మీరంతా ఇది కరెక్ట్గానే వెళ్తున్నారా ఈ కనెక్షన్లో లేకపోతే ఏంటని కన్ఫ్యూజన్లో ఉన్నారు రైట్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఈ పర్సన్ ఈ స్టింజినెస్ అంటే కొంచెం ఇవ్వకుండా కనెక్షన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అది ఏదైతే ఉంటే ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత గార్డెడ్ ఎనర్జీ, ఓపెన్ అప్ అవుతే బాగుంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. ఓకే, అండ్ అదొకటే కాదు మీరేంటి అంటే ఈ పర్సన్ మీకు ఈ కనెక్షన్కి ప్రియారిటీ ఇస్తున్నట్లు అనిపించట్లేదు. వీళ్ళు వర్క్ గురించి మాట్లాడతారు, కరియర్ అని, మనీ అని ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా చాలా వరకు ఏదైతే సిచ్యువేషన్స్తో వీళ్ళు డీల్ అవుతూ ఉన్నారు వీళ్ళ లైఫ్లో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడతారు. బట్ మీ కనెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇంపార్టెన్స్ లేదు. అంటే మీకు ఇక్కడ ఏమనిపించవచ్చు అని అంటే నేను ఇంపార్టెంట్ కాదా, మన కనెక్షన్ ఇంపార్టెంట్ కాదా, సో ప్రియారిటీ అనేది లేదు. సో కాబట్టి మీకు ఈ కనెక్షన్కి సంబంధించి ప్రియారిటైజ్ చేయాలి, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఫస్ట్ ప్లేస్లో కాకుండా అట్లీస్ట్ ఓకే కరియర్ పరంగా ఫైన్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, బట్ దాని తర్వాత అలానే కాకుండా అసలు ఈ కనెక్షన్ లిస్టులోనే లేకుండా చేసేసేయడము మీకు నచ్చట్లేదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి ప్రియారిటీ చేయాలి, మీకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఓపెన్ అప్ అవ్వాలి కంప్లీట్లీ. ఓవర్గా ఎమోషనల్లీ అటాచ్ అవ్వకుండా పర్లేదు, అట్లీస్ట్ కొన్నైనా ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి కవర్డ్ టైప్ అనమాట. అంటే పిరికిగా యాక్ట్ చేయడం అనేది ఉండొచ్చు, ధైర్యంగా స్టెప్ తీసుకోవట్లేదు. సో మీకు దానికి సంబంధించి కూడా ఏంటంటే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది కదా, కరేజియస్గా అని చెప్పేసి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ ఎనర్జీ ఉంది కాబట్టి మీకు కూడా ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్తో అసలు ఇంకా ఏమీ అంటే గ్రోత్ లేదు, ఏం లేదు, స్టాగ్నెంట్ అనిపించడం కనెక్షన్లో, అసలు స్ట్రాంగ్ అవుతుందా లేదా అని నమ్మకం లేదు. అందుకే 4 ఆఫ్ కప్స్తో ఇంకొక లైక్ మూవ్ ఆన్ అయిపోతే లైక్ యూనో ఇంకా ఏంటి వేరే ఆపర్చునిటీ, వేరే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉంటే బెటర్ ఏమో కదా అని చెప్పేసి ఆలోచన అనమాట. ఇది థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అలా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఆబ్స్టికల్ వల్లనే మీకు ఈ కనెక్షన్ ఈ పర్సన్ ఇంపార్టెంట్గా లైక్ చూపిస్తున్నట్లు అనిపించట్లేదు కాబట్టి. ఓకే, సో ఫైనల్లీ నెక్స్ట్ 15 డేస్ కోసం ఈ రీడింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 15 డేస్ కోసం అనమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ
చాలామంది కొంచెము ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, మరి వేరే రీడింగ్ పాతది వెళ్ళి చూశారు అని అంటే అది కూడా అది వర్తిస్తుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ మీరు ఏదైతే మీకు ఆ రీడింగ్లో మీ పొజిషన్ ఇది ఉంది చూడండి, ఇది బాగా కనెక్ట్ అవ్వాలి, మీ ఎక్స్పెక్టేషన్ బాగా కనెక్ట్ అవ్వాలి మీరున్న ప్రస్తుతం సిచ్యువేషన్కి. అంటే ఇప్పుడు మీరు 2 days తర్వాత ఈ రీడింగ్ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ సిచ్యువేషన్కి కనెక్ట్ అవ్వాలి. అది ఏ వీడియో అయినా సరే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి కనెక్ట్ అవ్వాలి, ఏ రీడింగ్ చూసినా సరే అలా కనెక్ట్ అవుతేనే అది మీ రీడింగ్, అలా అనమాట. ఎందుకంటే ఐ అండర్స్టాండ్, నేను ఇనీషియల్లీ రీడింగ్స్ చూసే టైంలో కూడా ఏంటి అని అంటే ఒక రీడింగ్ తర్వాత ఇంకొక రీడింగ్ వెళ్ళి మనము చూసేది ఉంటుంది. సో అది కూడా రెజొనేట్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. మన సిచ్యువేషన్ గురించి మర్చిపోతాం యాక్చువల్లీ. సో ఏంటి అంటే ఎలా చూడాలి రీడింగ్ అంటే మీ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్, అది ఎప్పుడైనా అవ్వచ్చు, దానికి సంబంధించి కనెక్ట్ అవ్వాలి మీకు రీడింగ్, అప్పుడే అది మీకోసం అన్నట్లు అనమాట. ఓకే, సో మెయిన్ ఈ పొజిషన్స్, ఈ స్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి ఎనర్జీ చెకింగ్ వచ్చి నేనే అది ఎవ్రీ 2 days అన్నట్లు చేస్తుంటాను, రైట్. సో అది ఆ ఎనర్జీస్ ప్రకారంగా ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీకు ఈ కనెక్షన్లో, మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ మూవ్ ఏంటి అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్. What is the future outcome in this connection for my collective? Ace of Pentacles. వాళ్ళ ఇంటెన్షన్ నేను చెప్తున్నాను, రైట్. ఈ పర్సన్ ఇవాళ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళ కోసము ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి యాక్చువల్లీ కొంచెం టైం కావాలి, స్లో మూవింగ్ అనమాట. ఓకే, కొంచెం ఏదో వెయిట్ అయితే చేస్తున్నారు, బట్ వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి డెఫినెట్లీ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో కొత్త బిగినింగ్ కావాలి మీ కనెక్షన్కి సంబంధించి. వీళ్ళకు ఈ స్టెబిలిటీ కావాలి, గ్రోత్ కావాలి, ప్రశాంతత కావాలి, ఈ కనెక్షన్కి సంబంధించి కూడా ఆన్సర్స్ అనేది రావాలని వీళ్ళ ఇంటెన్షన్స్ అనేది కూడా చూపిస్తుంది. సో ఈ ఇంటెన్షన్స్ ఇక్కడ మీకు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీకు ఫార్వర్డ్ మూమెంట్, నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్కమ్ అనేది చూపిస్తుంది. ఒక చిన్న బిగినింగ్ అనేది ఈ కనెక్షన్లో ఉంటుంది, అండ్ అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ కనెక్షన్లో ఎక్కడున్నారో అక్కడ నుంచి ముందుకు వెళ్ళేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది మీకు ఫ్యూచర్ అవుట్కమ్. సో ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి, ఈ కనెక్షన్కి సంబంధించి మీరేం చేయాలి అన్నది చూద్దాం. ఓకే, సో నాకైతే ఇక్కడ ఎనర్జెటికలీ రిఫ్లెక్ట్ అయింది ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్తో రైట్ నౌ మాట్లాడకుండా మీ ఓన్ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడము, జస్ట్ ఒకవేళ వీళ్ళతో కమ్యూనికేట్ చేసిన ఈ కనెక్షన్ కంటే నార్మల్గా అంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడితే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగేటప్పటికి ఈ పర్సన్ ఆల్రెడీ 5 of Swords చాలా చిరాక్ ఎనర్జీ, రూడ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, అది డెఫినెట్గా చూపిస్తుంది. సో కాబట్టి మీరు జస్ట్ నార్మల్గా వీళ్ళతో ఉంటే బెస్ట్ అన్నది మెయిన్ అక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ యూనివర్స్ నుంచి కూడా మీకోసము గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్? వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో ఇన్ దిస్ సిచ్యువేషన్? పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ గైడెన్స్, అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్. సో కమ్యూనికేషన్కి సంబంధించి కొంచెము ఆలోచించి కమ్యూనికేట్ చేయడము ఈ కనెక్షన్లో చాలా బెటర్ అన్నట్లు చూపిస్తుంది. నైట్ ఆఫ్ స్వోర్డ్లో తొందరపాటులో కమ్యూనికేషన్ ఈ పర్సన్తో ఈ కనెక్షన్కి రిలేటెడ్ సంబంధించి ఏదైనా చేస్తే కనుక ఏదైనా చిన్న చేంజెస్, చిన్న పాయింట్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ ఉంది. అండ్ అదొకటే కాదు, పేజ్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకేసారి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ 7 of Pentacles, రైట్. 7 of Pentacles అంటే ఎక్కువ కావాలని, పేజ్ వచ్చేసి ఆ 7 of Pentaclesలో ఒక చిన్న పెంటికల్, స్మాల్ అనమాట, చాలా చిన్నది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే స్లోగా ఈ పర్సన్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఆ స్లోగా బిల్డ్ చేసుకోండి స్టెబిలిటీని అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఒక స్టెప్ అయినా పర్లేదు, ముందుకు వెళ్ళండి. ఒకేసారి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల డిసప్పాయింట్మెంట్, అండ్ ఇంకోటి ఈ 5 of Swords ఎనర్జీలో ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ మీరు చాలా వరకు వెయిట్ చేశారంటే ఇట్స్ అప్ టు యూ, బట్ ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది, నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్తో. అండ్ కొంతమందికి ఏంటంటే మీరు ఇక్కడ
మనీ రిలేటెడ్కి సంబంధించి మీరు ఫోకస్ చేయట్లేదు, మీ గ్రోత్కి సంబంధించి ఫోకస్ చేయట్లేదు అంటే మీ నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి దాని మీద ఉండాలి, మీ గ్రోత్ మీద ఉండాలి, మేనిఫెస్టేషన్స్ మీద ఉండాలి. అది కూడా మనీ మేనిఫెస్టేషన్స్, ఫినాన్షియల్ స్టెబిలిటీ మేనిఫెస్టేషన్స్కి సంబంధించి, కెరియర్ మేనిఫెస్టేషన్కి సంబంధించి మీ ఫోకస్ ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.